1 minute, sir. Hey, Kaveri, come on. నువ్వే ఇలా బాధపడితే ఎలా? బీ బ్రేవ్. ఆదిత్య, హరిణి, రేపటి నుంచి స్కూల్కి బుద్ధిగా వెళ్ళండి. ఓ 2 days తాతయ్య మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తారు, ఓకేనా? మోహన్, జాగ్రత్తగా చూసుకో. అలాగే అఖిల్ బాబు. నాన్న, మళ్ళీ వచ్చేస్తాను. పదండి సార్. బావగారిని అరెస్ట్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? బావగారిని అరెస్ట్ చేయకుండా బెయిల్ ఎందుకు తీసుకోలేదు? సత్య, నేను బెయిల్ తీసుకున్నాను. మనం ముందే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ అవుతున్నాం. దానివల్ల శిక్ష బాగా తగ్గుతుంది. అసలు శిక్ష లేకుండా కూడా ప్రయత్నం చేయొచ్చు. నువ్వు ఎన్నైనా చెప్పు, ఇది కరెక్ట్ కాదు కావేరి. లాయరే ఏం లాభం మొగుణ్ణి అరెస్ట్ చేయించడానికా? అరే, నీకు తాళిబొట్టు, గాజులు, మెట్టెలు వీటి విలువ తెలీదా? న్యాయం కోసం మొగుణ్ణి జైలుకి పంపినా గొప్ప న్యాయదేవత అని కీర్తి కావాలనుకుంటున్నావా? అమ్మా సత్య, ఆవేశపడకు. బెయిల్ ఇచ్చి తీసుకొస్తానంటుంది కదా. మన పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించరా మీరు, మీ కోడలు?
అమ్మా కావేరి, నువ్వేం చేస్తావో తెలీదు. ఈరోజే ఇప్పుడే అఖిల్కి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకురావాలి. మావయ్య, వద్దమ్మా, నువ్వింకేం మాట్లాడకు. హలో, నేను హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. హాస్పిటల్ నుంచా? అవును, మీ అన్నయ్య చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అన్నయ్య చావు బతుకుల మధ్య ఉండడం ఏంటి? తను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు డాక్టర్. ముందు మీరు హాస్పిటల్కి రండి, డీటెయిల్స్ తర్వాత మాట్లాడదాం. అలాగే. నిఖిల్ బావగారు హాస్పిటల్లో ఉండడం ఏంటి? నిఖిల్, అసలు ఎవర్రా ఫోన్ చేసింది? ఏమో తెలియదు డాడీ. నిఖిల్, ముందు మన హాస్పిటల్కి వెళ్దాం. అలాగే వదినా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ హరిచంద్రరావు గారు, మీ అబ్బాయిని బ్రతికించలేకపోయాం. డాక్టర్,
కావేరమ్మా, నన్ను అఖిల్ అఖిల్ బదులే లేని ఈ ప్రశ్నేమిటో దొరికే వరకు ఆ బదులేమిటో బదులే లేని ఈ ప్రశ్నేమిటో దొరికే వరకు ఆ బదులేమిటో నవ్వుతూ ఎగిరే గువ్వలే మూడంట రెక్కలే విరిగి రాలుతున్నాయంట ఇది విసిరిందా వలనే పండిందా కల చెదిరిందా కలలదే ఇది కాదే కథ బ్రతుకంతా వ్యధ అమ్మలా మారావు సాయమే చేశావు న్యాయమే అన్నారు తోడుగా ఉన్నారు కష్టమే నీదైనా ఇష్టమై కావేరి చట్టానికి ధర్మానికి విలువనిచ్చి హరిణిని కాపాడుకోవడం కోసం ఒంటరిగా పోరాటం చేయడానికి వెళ్తుంది. నిజానికి తను గ్రేట్ నాన్న. నువ్వు ఎప్పటికీ లాయర్ కావేరిగా ఉండాలన్నదే నా డ్రీమ్ కావేరి. నీకో మాట చెప్పాలనుంది. ఏంటయ్యా? ఐ లవ్ యూ. ఏమయ్యా? ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. ఏమయ్యా, నన్ను వదిలి వెళ్ళిపోతారా? దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం పందిరై పచ్చగా ప్రేమనే పంచగా ఒక్కసారి నన్ను చూడండి అయ్యా. నుదుటిపై కుంకుమై మురిసిపోనేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా చెయ్యెత్తి
ప్రకృతి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా అయ్యా అఖిల్ బాబుకేం కాదు, తను మాట్లాడతాడు, ఉండండి. ఏమయ్యా ఒక్కసారి మాట్లాడండి అయ్యా. నన్ను వదిలి వెళ్ళిపోతే నేను వచ్చేస్తానయ్యా. మీరు లేకుండా నేను బతకలేనయ్యా. డాక్టర్ 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 మిరాకిల్, అఖిల్ కథలోకి వచ్చింది. బావగారు, మీరింత తొందరగా వెళ్తే ఎలా? పిక్చర్ అభి బాకీ హై భాయిజాన్. లేవు మోహన్. మావయ్య, మంచిలు తాగండి. మావయ్య, ఇప్పటికైనా అర్థమైందా? కావేరి మంచితనం ముసుగులో ఉన్న డేంజర్ వెపన్.
మరీ ఇంత నిజాయితీ అవసరమా కావేరికి? అయినా అఖిల్ బాబు గారికి కావేరి అంటే ఇంత పిచ్చేంటి? అంటే కార్ అక్కడే పెట్టి ఆ రోజు తాళాలు మర్చిపోయి వెళ్ళిపోయావా? సార్, నేను తాళాలు మర్చిపోలేదు. నా తాళాలు నా దగ్గరే ఉన్నాయి. ఇవిగోండి, ఒరిజినల్ తాళాలు నా దగ్గరే ఉన్నాయి. ఆ హరిశ్చంద్రరావు ఇంట్లో సత్య అనే డేంజరస్ క్రిమినల్ ఉంది.